వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే సప్తదశ సర్గః. కృతాభిషేకో రామస్తు సీతా సౌమిత్రిరేవ చ తస్మాద్ గోదావరీ తీరాత్ తతో జగ్ముస్వమాశ్రమం. 17వ సర్గలో ప్రధానమైనటువంటి కథకు మలుపు తిప్పేటటువంటి కీలకమైన సన్నివేశం రాబోతూ ఉన్నది. శూర్పణఖ ప్రవేశం. మరి రామచంద్రమూర్తి పంచవటికి వచ్చిన తర్వాత అక్కడ మొదటి సంవత్సరంలో గడిచినటువంటి ఋతువులలో హేమంత ఋతువుని వర్ణించి రాముని యొక్క తపశ్శక్తి, అదేవిధంగా ఆ వ్రతనిష్ట, ఏ విధంగా నియమములను పాటిస్తున్నాడు, చలికాలంలో కూడా ఎంత శ్రద్ధగా తన కర్తవ్యములను నెరవేరుస్తున్నాడు అనే విశేషాలను చెబుతూ లక్ష్మణుని మాటల ద్వారా రాముడిలో కర్తవ్య దీక్షను మరింతగా పెంచే విధంగాను, అదేవిధంగా భరతుడు ఏ విధంగా రాజ్యంలో ఉండి ఉంటాడు అనే విషయాన్ని, రాముడికి భరతుని మీద ఉన్నటువంటి ప్రేమను, వీటినన్నిటినీ కూడా మనకు 16వ సర్గలో చక్కగా వర్ణించి చెప్పారు. మరి ఈ విధంగా ఆ మొదటి సంవత్సరం అంటే పంచవటికి వచ్చిన తర్వాత గడిచినటువంటి మొదటి సంవత్సరాన్ని చక్కగా వర్ణించారు. ఆ తరువాత 2 సంవత్సరములు గడిచినవి. ఇలా అక్కడ పంచవటిలో 3 సంవత్సరములు గడిచాయి. వెరసి మొత్తం చూచినట్లయితే మునిల ఆశ్రమాలను, ఆ దండకారణ్యంలో మునుల ఆశ్రమానికి వెళ్ళి వారితో కలిసి అన్ని ఆశ్రమాలకి తిరగటం అనేది మొత్తం 10 సంవత్సరములు గడిస్తే పంచవటికి వచ్చిన తర్వాత 3 సంవత్సరములు గడిచాయి. అంటే శ్రీరాముని యొక్క వనవాస దీక్షలో దాదాపు 13 సంవత్సరములు పూర్తి కావస్తూ ఉన్నాయి. మరి ఆ పంచవటిలో ఒకానొక సందర్భంలో అంటే 3 సంవత్సరములు గడిచిన తర్వాత మొత్తం 13 సంవత్సరములు కూడా గడిచిన పిదప ఒకానొక చైత్రమాసంలో శూర్పణఖ అక్కడికి ప్రవేశించింది. ఆ సన్నివేశాన్ని వర్ణిస్తూ మరి రాముడి యొక్క ఆ నియమనిష్టలు, అదేవిధంగా ఆయన యొక్క దినచర్య ఎలా ఉన్నది, ఏ సందర్భంలో ఆమె శూర్పణఖ వచ్చినదనే విషయాన్ని తెలియజేస్తూ మనకు ఈ సర్గలో ఇలా ప్రారంభిస్తూ ఉన్నారు. కృతాభిషేక రామ. పంచవటికి వచ్చినప్పటి నుండి ఏ విధంగా అయితే నియమములను పాటిస్తూ వనవాస దీక్షను కొనసాగిస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి, ఆ విధంగా ఆ గోదావరిలో స్నానం చేసి ప్రతిరోజు కూడా స్నాన సంధ్యావందనాదులన్నీ కూడా నెరవేర్చుకుని తన ఆశ్రమానికి, ఆ పర్ణశాలకు వచ్చి అక్కడ చేయవలసినటువంటి దైవికమైనటువంటి క్రియలను ఆచరిస్తూ తపోదీక్షతోటి, వనవాస దీక్షతోటి రాముని యొక్క ఆ వనవాసము కొనసాగుతూ ఉన్నదనే విషయం తెలియజేస్తూ కృతాభిషేక రామ. ఒకానొక రోజున రామచంద్రమూర్తి ఆ గోదావరి నదిలో స్నానం చేసి, ఇంకా ఎవరు, సీతా సౌమిత్రిరేవచ, సీతాదేవితో కూడినవాడై తమ్ముడైనటువంటి సౌమిత్రితో కూడినవాడైన రామచంద్రుడు చక్కగా అక్కడ స్నానం చేసి, మరి తతః స్నానానంతరము తర్పణము, సంధ్యావందనములు మొదలైన ఉంటాయి కదా, అందుకని ఆ స్నానము, అదేవిధంగా సంధ్యావందనాదులు, తర్పణములను నిర్వర్తించిన తర్వాత తస్మాత్ గోదావరీ తీరాత్, ఆ గోదావరి తీరము నుండి స్వమాశ్రమం జగ్ముహు, తాము నివసించేటటువంటి ఆ పర్ణశాల దగ్గర ఉన్న తమ ఆశ్రమానికి, ఆ పర్ణశాల దగ్గరికి, ఆ తపోవనానికి రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడై మరి గోదావరి తీరం నుండి తన పర్ణశాలకు, తపోవనానికి అక్కడికి వచ్చాడు. వస్తే ఆశ్రమం తముపాగమ్య రాఘవః సహ లక్ష్మణః
కృత్వా పౌర్వాహ్నికం కర్మ పర్ణశాలాముపాగమతు. రామచంద్రుడు ఆ పర్ణశాల దగ్గరకు, ఆ తపోవనం దగ్గరకు వచ్చిన తర్వాత పర్ణశాల బయటనే తాను నిర్వర్తించవలసినటువంటి పౌర్వాహ్నికం అంటే ప్రాతకాలంలో చేయవలసినటువంటి కర్మానుష్ఠానములు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా చక్కగా నిర్వర్తించి రాఘవ రఘువంశీయుడైనటువంటి రామచంద్రమూర్తి సహలక్ష్మణ లక్ష్మణునితో కూడినటువంటి వాడై, అంటే ఇక్కడ ఆ నిత్యకర్మలను నిర్వర్తించడం కేవలం రాముడు మాత్రమే కాదు, లక్ష్మణుడు కూడా నిర్వర్తిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఎంతటి కష్టకాలమైన ఆపత్కాలమైన ఎక్కడ ఉన్నా, అంటే రాజ్యంలో ఉన్న అడవిలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క నిత్యకృత్యములు నిత్యకర్మానుష్ఠానములను వారు విడిచిపెట్టేవారు కాదు. అందుకనే లక్ష్మణునితో కూడినటువంటి రాముడు తం ఆశ్రమం ఉపాగమ్య పర్ణశాల ఉన్నటువంటి ఆ తపోవనానికి వచ్చి పౌర్వాహ్నికం కర్మ కృత్వా, పౌర్వాహ్నేభవం అంటే ఉదయం పూట చేయవలసినటువంటి బ్రహ్మయజ్ఞము మొదలైనటువంటి కర్మలను, బ్రహ్మయజ్ఞం మొదలైన అనుష్ఠానములను కృత్వా చక్కగా నెరవేర్చుకుని పర్ణశాలముపాగమతు, ఇంకా పర్ణశాలకు ప్రవేశించాడు, పర్ణశాలలోకి. ఈ సందర్భంలోనే మరి ఇక్కడ రాముడు ఆ పర్ణశాల బయటనే బ్రహ్మయజ్ఞం మొదలైనటువంటి వాటినన్నింటినీ కూడా పూర్తి చేసుకుని ఆ పర్ణశాలలోకి ప్రవేశించాడు. ప్రవేశిస్తే ఉవాస సుఖితస్తత్ర పూజ్యమానో మహర్షిభిః లక్ష్మణేన సహ భ్రాత్ర చకార వివిధాః కథాః. అంటారు కదా, కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం వ్యసనేన చ మూర్ఖాణం నిద్రయా కలహేనవా అని అంటూ మహాత్ములకు బుద్ధిమంతులకి కావ్యశాస్త్ర వినోదం అంటే కావ్యము, నీతి కథలు మొదలైనవి, అదేవిధంగా శాస్త్ర చర్చలు, వీటితోటి వారి కాలం గడుస్తూ ఉంటుంది. ఆ విధంగా వారు కాలం గడుపుతూ ఉంటారు. మరి మూర్ఖులో ఏం చేస్తారు? వ్యసనములతోటి, నిద్రతోటి, కలహములతోటి, వీటితోటి వారు కాలం గడుపుతూ ఉంటారు. కానీ బుద్ధిమంతులు కావ్యములు, శాస్త్రములు, కథలు మొదలైనటువంటి అంటే పురాణములు మొదలైన వాటితోటి కాలం గడుపుతారు అని. మరి ఇక్కడ రామచంద్రమూర్తి ఆ తపోవనంలోకి ప్రవేశించి పర్ణశాలకు చేరుకున్న తర్వాత అనేక మంది మహర్షులు అక్కడికి వచ్చారు. వారు వస్తూ రాముడిని దర్శించుకుంటూ ఉన్నారు. వారు ఆ ఆశ్రమానికి వచ్చినటువంటి మహర్షుల చేత రామచంద్రమూర్తి సేవించబడుతూ తత్ర పూజ్య మహర్షిభిః పూజ్యమానః, తత్ర మహర్షిభిః పూజ్యమానః, అక్కడ ఆ పర్ణశాలలో మహర్షుల చేత సేవించబడుతున్నవాడై కీర్తించబడుతున్నవాడైనటువంటి రాముడు సుఖితః ఉవాస, చాలా సుఖంగా ఆ పర్ణశాలలో గడుపుతూ ఉన్నాడు. పర్ణశాలలో నివాసం ఉంటున్నాడు. ఆ పర్ణశాలలో నివాసం ఉంటూ ఉన్నాడు. భ్రాత్ర లక్ష్మణేన చ వివిధాః కథాః చకార, తన తమ్ముడైనటువంటి లక్ష్మణుడితోటి అనేకమైనటువంటి పౌరాణిక గాథలను, అదేవిధంగా తమ చిన్నతనంలో జరిగినటువంటి విశేషములను, తన తండ్రి గారి యొక్క, తమ వంశంలో వారి యొక్క గొప్పలను కూడా ఈ విధంగా పెద్దలను వారిని తలుచుకుంటూ వారికి సంబంధించినటువంటి అనేకమైన పురాణ గాథలను రామచంద్రమూర్తి సీతాలక్ష్మణులకు అలా చెబుతూ ఉన్నారు. చెబుతూ ఉంటే అలా కాలం గడుస్తూ ఉన్నదన్నమాట. ఇంకా ఆ సందర్భంలో సరామః పర్ణశాలాయాం ఆసీనః సహ సీతయా విరరాజ మహాబాహుః చిత్రయా చంద్రమా ఇవ. మనస్సు ప్రశాంతంగా ఉంటే, తమకు కష్టం కలిగినప్పుడు చెప్పుకోవటానికి, తమ ఏదైనా సాధించినప్పుడు ఆ విషయాన్ని చెప్పటానికి తన వారనే వారు కనుక దగ్గర ఉన్నట్లయితే ఎక్కడున్నా సరే ఆనందం అనేది తప్పనిసరిగా కలిగి తీరుతుంది. అలా కాకుండా అంతఃపురంలో 7 అంతస్తుల మేడలో ఉన్నప్పటికీ కూడా తన దుఃఖాన్ని వెళ్ళిబుచ్చలేని సందర్భంలో తనకు కలిగినటువంటి, తాను సాధించినటువంటి దాన్ని పొగడనటువంటి వారిని, తాను సాధించినటువంటి కార్యాన్ని, తన ఆనందాన్ని ఇతరులతో పంచుకోలేనటువంటి సందర్భంలో అది అంతఃపురంలో ఉన్న, రాజభవంతిలో ఉన్న ప్రయోజనం అనేది లేదు.
కానీ ఇక్కడ రామచంద్రమూర్తి చూడండి, దండకారణ్యంలో దట్టమైనటువంటి అడవిలో ఆ పంచవటిలో ఆకులతో నిర్మించుకున్నటువంటి పర్ణశాలలో ఉండి వారు చక్కగా సరదాగా మాట్లాడుకుంటూ చాలా ఆనందంగా గడుపుతూ ఉన్నారనే విషయాన్ని చెబుతూ, పర్ణశాలాయాం సీతయా సహ ఆసీన, ఆ పర్ణశాలలో సీతాదేవితో కూడి అక్కడ కూర్చుని ఉన్నటువంటి మహాబాహు సహరామ, గొప్ప బాహుబల పరాక్రమ సంపన్నుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి చంద్రమాహ ఇవ చిత్రయా చంద్రమాహ ఇవ, చిత్రా నక్షత్రంతో కూడినటువంటి చంద్రునిలాగా ప్రకాశిస్తున్నాడు అని చెప్పి అన్నారు. చైత్రమాసంలో పౌర్ణమి నాడు చిత్రా నక్షత్రం ఉంటుందన్నమాట. అలాగా చైత్ర పౌర్ణమి నాడు చంద్రుడు ఎంత గొప్పగా అయితే ప్రకాశిస్తాడో, చిత్రా నక్షత్రంతో కూడినటువంటి చంద్రుడు ఎలా అయితే ప్రకాశిస్తాడో, అలాగా సీతాదేవితో కూడినటువంటి రామచంద్రమూర్తి ఈ పర్ణశాలలో అంత గొప్పగా ఆనందంతో ప్రకాశిస్తున్నాడు అని చెప్పి అన్నారు. ఒక్కసారి వనవాసాన్ని కనుక చూసినట్లయితే అనుకుంటాం, అయ్యో వనవాసంలో ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత బాధపడి ఉంటారు, ఎంత దుఃఖపడి ఉంటారు అనుకుంటాం. కానీ వనవాసంలో 13 సంవత్సరములు కూడా సీతారామ లక్ష్మణులకి ఆనందంగానే గడిచాయి. వారు ఎప్పుడు కూడా దీనమైనటువంటి స్థితిని ఆ 13 సంవత్సరంలో పొందలేదు. పైగా ఆ గోదావరి తీరంలో పంచవటికి వచ్చిన తర్వాత ఆ గోదావరి తీరంలో సీతారాములు విహరించినటువంటి సన్నివేశములను కవులు ఎంతో చాలా గొప్పగా వర్ణించారు. అంత ఆనందంగా వారు ఆ వనవాసాన్ని గడిపారన్నమాట. దానికి కారణం వారి మానసికమైనటువంటి ఆ మనోబలం ఏదైతే ఉన్నదో ఆ బలంతో వారంత గొప్పగా గడపగలిగారు. అంతేగాని రాజ్యాన్ని కోల్పోయాము, అంతఃపురాన్ని కోల్పోయాము, రాజభోగాలు కోల్పోయాము అని అనుకున్నట్లయితే వీరి వనవాసం చాలా దుర్భరంగా గడిచి ఉండేది. కానీ ఇక్కడ చూడండి, ఆ పంచవటిలో పర్ణశాలలో సీతాదేవితో కూడినటువంటి రాముడు చిత్రా నక్షత్రంతో కూడినటువంటి చంద్రునిలాగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఆనందంగా ఉన్నాడు అని చెప్పి అంటున్నాడు. ఇలాగ రాముడు ఆ పంచవటిలో గడుపుతూ ఉన్నాడు. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే, ఇక్కడ చిత్రా నక్షత్రంతో కూడినటువంటి చంద్రునిలాగా రాముడు ప్రకాశిస్తున్నాడు అని చెప్పి అన్నారు. ఇటువంటి వాక్యమే మనకు అయోధ్యకాండలో కూడా వస్తుంది. మరి రాముణ్ణి ఆ సందర్భంలో చూసినటువంటి సుమంతుల వారికి ఎంతో ముచ్చట కలిగిందిట. పుంసాం మోహన రూపాయ అని అన్నారు. పురుషులు చూసినా సరే మోహించేంతటి దివ్యమంగళ విగ్రహుడు రామచంద్రమూర్తి. పైగా వసంత ఋతువు చైత్రమాసము కదా, మరి ఆ సందర్భంలో ప్రకృతి కూడా చాలా అనుకూలంగా ఉంటూ ఉంటుంది. మరి ఆ సందర్భంలో ఈ చైత్రమాసంలో ఈ వసంత ఋతువులో రాముడిని చూచినటువంటి శూర్పణఖ మోహిస్తుంది అనే విషయాన్ని సూచిస్తూనే ఇక్కడ చైత్రమాసంలో పౌర్ణమి నాడు చంద్రుడిలాగా రాముడు ప్రకాశిస్తున్నాడు అనే విషయాన్ని వాల్మీకి మహర్షి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ తథాసీనస్య రామస్య కథా సంసక్త చేతసః తం దేశం రాక్షసీ కాచిత్ ఆజగామయదృచ్ఛయా. ఇంకా అప్పుడు జరిగినటువంటి సన్నివేశం, రామస్య తథా కథా సంసక్త చేతసః, రాముడు ఆ విధంగా సీతాదేవికి అలాగే లక్ష్మణస్వామికి కూడా అనేకమైనటువంటి పూర్వ వృత్తాంతములను చెబుతూ ఉండగా, అలా ఆ కథలలో చెబుతూ ఆనందంగా గడుపుతూ ఉండగా, ఆసీనస్య, అలా రాముడు కూర్చొని ఉండగా పర్ణశాల యందు సీతా సమేతుడై లక్ష్మణ సమేతుడై కూర్చొని ఉండగా, అప్పుడు కాచిత్ రాక్షసి తం దేశం ఆజగామ, ఒకానొక రాక్షసి ఆ పర్ణశాల దగ్గరికి వచ్చింది. ఎలా వచ్చింది? ఎదురుచ్ఛయా, ఏదో దైవవశాత్తు వచ్చినట్టుగా, ఏదో ఆమె అక్కడికి ఆ సందర్భంలో అడవిలో విహరించాలి అనుకుని చెప్పి అలా వచ్చింది. అక్కడ పర్ణశాల కనిపించింది. పర్ణశాల దగ్గర ఎవరున్నారు అని చూడటానికి వచ్చింది. అక్కడ రాముడు కనిపించాడు. అందుకనే ఇక్కడ ఆమె ఏదో ప్రత్యేకంగా కోరి ఆ పర్ణశాలకు రాలేదు. ఎదురుచ్ఛయ అంటే కాకతాళీయంగా ఆ మార్గంలో వెళుతూ ఆ పర్ణశాల దగ్గరికి ఒకానొక రాక్షసి వచ్చింది అని చెప్పి అన్నారు. మరి రామాయణంలో ఇది ఒక మలుపు. సహజంగా రామాయణ కథ విస్తృతం అవ్వడానికి, రామాయణంలో
కీలకమైనటువంటి సన్నివేశంలో, కీలకమైనవి అంటే కథ మలుపు తిరగటానికి అటువంటి సన్నివేశాల్లో వచ్చినటువంటి వారు ఇద్దరు. ఒకరు మంధర, రెండవ వారు శూర్పణఖ. అయోధ్యానగరంలో రాముడికి పట్టాభిషేకం సంకల్పించి సకల సంభారంలో కూడా సమకూర్చి ఆ ఆనందోత్సాహాలు జరుగుతున్నటువంటి సందర్భంలో కైకేయి యొక్క రాజప్రాసాదానికి ఎదురుచ్ఛయ కాకతాళీయంగా సాధారణంగా ఆ మంధర ప్రవేశించింది అన్నారు. అక్కడ కూడా మంధర ఏదో రాముని యొక్క పట్టాభిషేకం ఆపాలి అని చెప్పి ప్రత్యేకమైనటువంటి బుద్ధితోటి మంధర అక్కడ కైకేయి మందిరానికి వెళ్ళలేదు. కానీ కాకతాళీయంగా సాధారణంగా ఎలా అయితే వెళుతుందో అలాగే కైకేయి మందిరానికి వెళ్ళింది. అయితే కాకతాళీయంగా వచ్చినప్పటికీ కూడా కథ మొత్తాన్ని మార్చేసింది. సన్నివేశాన్ని అంటే రాముడి పట్టాభిషేకం ఆగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణమైంది. కైకేయికి దుర్బోధ చేసి ఆ కైకేయి పూర్వం పొందినటువంటి వరములను కూడా గుర్తు చేసి దశరథుడిని అడిగే విషయాన్ని కూడా చెప్పి మరి రామ పట్టాభిషేకాన్ని ఆపి రాముడిని వనవాసానికి పంపించే విధంగా చేసింది. అక్కడ మంధర ఎదురుచ్ఛయ అని చెప్పన్నారు. అక్కడ కూడా జ్ఞాతిదాసి యతోజాత కైకేయ్యాస్తు సహోషిత ప్రాసాదం చంద్ర సంకాశం ఆరురోహ ఎదురుచ్ఛయ అని మనకు అయోధ్యకాండలో 7వ సర్గలో వస్తుంది. ఆ తెల్లనైనటువంటి ఆ రాజప్రాసాదంలోకి ఎదురుచ్ఛయ సాధారణంగా అంటే కాకతాళీయంగా యాదృచ్ఛికంగా ఆకస్మికంగా మంధర అక్కడికి ప్రవేశించింది. అలా ఆకస్మికంగా యాదృచ్ఛికంగా ప్రవేశించినటువంటి మంధర వల్లే అక్కడ పట్టాభిషేకం ఆగిపోయి రాముడు వనవాసానికి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇక్కడ ఇప్పుడు కూడా చూడండి, ఈ సందర్భంలో కూడా తమ్ దేశం రాక్షసీకాచిత్ ఆజగామ ఎదురుచ్ఛయ. ఇక్కడ కూడా అకస్మాత్తుగా యాదృచ్ఛికంగా ఆ శూర్పణఖ రాముడి నివసిస్తున్నటువంటి పర్ణశాల దగ్గరకు వచ్చిందనమాట. మరి దీనికి కారణం ఏమిటంటే ఇక్కడ కూడా కారణం ఏం చెప్పలేదు. యాదృచ్ఛికంగా వచ్చింది, ఆకస్మికంగా వచ్చింది, కాకతాళీయంగా వచ్చింది అని చెప్పారు. మరి ఈ విధంగా కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగినటువంటి ఘటనలను బట్టి ఆ తరువాత ఎన్నో మలుపులు, ఆ తరువాత ఊహించనటువంటి పరిణామములు కలుగుతున్నాయి. మరి దీనికి కారణం ఎవరండి అని అంటే వారు వచ్చినటువంటిది ఎదురిచ్ఛా బుద్ధితో వచ్చినప్పటికీ, వారు వచ్చినది యాదృచ్ఛికంగా అయినప్పటికీ కూడా వారు ఆ విధంగా రావడానికి కారణం దైవమే. ఎందుకంటే విధివశాత్తు వారు అక్కడికి వచ్చారు. విధి బలీయమైనది కదా. కావున అలా జరగటానికి, వారు రావడానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమీ అవసరం లేదు. అలా కాకతాళీయంగా యాదృచ్ఛికంగానే వారు ప్రవేశించారు. ప్రవేశించినప్పటికీ ఆ తరువాత జరిగినటువంటివి అనూహ్యమైనటువంటి సంఘటనలు జరిగాయన్నమాట. అలాగే ఇక్కడ కూడా మరి భవిష్యత్తులో ఆ తర్వాత ఖరదూషణాదులు వధించబడటానికి, అదేవిధంగా రావణాసురుడు సీతాదేవిని అపహరించడానికి, రావణ వధకు కూడా మూల కారణం ఇక్కడే జరుగుతున్నది. అంటే శూర్పణఖ ప్రవేశం వలనే అవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోతూ ఉన్నాయన్నమాట. అందుకనే అంటారు, ఏదైనా యాదృచ్ఛికంగా జరిగినా దైవవశాత్తు జరిగింది అని చెప్పి. ఎందుకంటే దైవం తాను చేయవలసినటువంటి కార్యములను చేయటానికి ఏదో ఒక కారణాన్ని ఏర్పరుస్తారు. ఆ కారణానికి వేరే కారణమేమీ ఉండదు, అది యాదృచ్ఛికంగానే జరుగుతుంది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. యాంత్రికంగా తన మాయ చేత పరమాత్మ అందరినీ కూడా జీవులను ఆ విధంగా తిప్పుతూ ఉంటాడు, ఆ విధంగా ప్రవేశపెడుతూ ఉంటాడు అన్నమాట. అందుకనే వేదంలో కూడా అంటారు, అంతః ప్రవిష్ట శాస్త జనానాగం సర్వాత్మ అని చెబుతూ జనులలో ఉన్నటువంటి జీవులలో ఉన్నటువంటి పరమాత్మ ఆ జీవులను ఎప్పుడు ఎక్కడ ప్రవేశపెట్టాలో, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఆ విధంగా యాదృచ్ఛికంగా వెళ్ళే విధంగా చేస్తాడనమాట. అలాగ ఇక్కడ శూర్పణఖ యాదృచ్ఛికంగా ఆ రాముడు ఉన్నటువంటి పర్ణశాల దగ్గరకు వచ్చినది. వచ్చి సాతు శూర్పణఖ నామ దశగ్రీవస్య రక్షసః భగినీ రామమాసాద్య దదర్శ త్రిదశోపమం.
ఇంకా ఆ శూర్పణఖ ఎలా ఉన్నదనే విషయాన్ని చెబుతూ, శూర్పణఖ అంటే శూర్పము అంటే చాట అని అర్థము. చాట వంటి గోళ్ళు కలిగినటువంటిది అని. గోళ్ళు కాస్త పెరిగితేనే చూడటానికి చాలా భయంకరంగా అనిపిస్తుంది. అటువంటిది చాట వంటి గోళ్ళు కలిగినది అని అంటే మరి ఇంకెంత దారుణంగా ఉంటుందో. అందుకనే అటువంటి సా శూర్పణఖ నామ, ఆ శూర్పణఖ అనే పేరు కలిగిన పొడవాటి చాట వంటి గోళ్ళు కలిగినటువంటి ఆ రాక్షసి ఎవరంటే దశగ్రీవస్య రక్షస భగిని, 10 తలలు కలిగినటువంటి రావణాసురుడు అనే రాక్షసుడికి సోదరి ఈమె అని చెప్పి అంటున్నాడు. త్రిదశోపమం రామం ఆసాద్య దదర్శ, దేవుడిలాగా కనిపిస్తున్నటువంటి అంటే దేవతా పురుషునిలాగా కనిపిస్తున్నటువంటి రాముణ్ణి చూచి కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ రాముడి దగ్గరికి వచ్చేసింది ఆ శూర్పణఖ. అంటే రాముడిని చూసేటప్పటికీ కన్నులు తిప్పుకోలేకపోతున్నది. ఆమె ఏం చేస్తున్నదో కూడా తెలియకుండా అలా కళ్ళతో చూస్తూ ఆకర్షితురాలైపోయి రాముడి దగ్గరికి వచ్చి దదర్శ, రాముణ్ణి తేరిపారా చూస్తూ దగ్గరికి వచ్చేసింది ఆ శూర్పణఖ. సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నిభేక్షణం ఆజానుబాహుం దీప్తాస్యం అతీవ ప్రియదర్శనం. ఎందుకలా రాముడిని చూస్తూ వచ్చేసింది అంటే రాముడిలో ఉన్నటువంటి సాముద్రిక లక్షణములు, ఆ పురుష లక్షణములు అంత గొప్పగా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరినైనా మోహింపజేసేటటువంటివి. అటువంటిది మరి శూర్పణఖ మోహాన్ని పొందడంలో అక్కడ మనకు ఆశ్చర్యమేమీ లేదు. అటువంటి వాడు సింహోరస్కం, శ్రేష్టమైనటువంటి ఉరస్సు అంటే విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు. అంతేకాదు మహాబాహుం, గొప్ప బాహుబల సంపన్నుడు. ఆజానుబాహం, మోకాళ్ళ వరకు వ్యాపించినటువంటి పొడవాటి చేతులు కలిగినటువంటి వాడు. మరి ఆ ఆజానుబాహువులతోటి ఆయన ధనుర్బాణములు ధరించి బాణప్రయోగం చేస్తూ ఉంటే ఎంత కన్నులు విందుగా ఉంటుంది. ఆజానుబాహుడై ధనుర్బాణములు పట్టుకుని నుంచుని ఉంటే రామచంద్రుడిని చూడటానికి ఎంత కన్నులు విందుగా ఉంటుంది. మరి అటువంటి రాముణ్ణి అలాగా ఆసీనుడైనటువంటి రాముణ్ణి చూచేటప్పటికీ ఆమెకు మనసు ఆగలేదు. పద్మపత్ర నివేక్షణం, తామర ఆకుల వంటి విశాలమైనటువంటి నేత్రములతో ఉన్నటువంటి వాడు. అలాగే ఆజానుబాహుడు అయినవాడు. దీప్తాస్యం, ముఖములో ఆ వర్చస్సు తేజస్సుతోటి ప్రకాశిస్తూ చూపుల యొక్క చూపులను దోచుకునేటటువంటి వాడు. అంటే ఆ చూపు తిప్పుకోలేనంతటి తేజస్సుతోటి ప్రకాశిస్తున్నటువంటి వాడు అయినా ఇంకా అతీవ ప్రియదర్శనం, చూచేవారికి ఆనందాన్ని కలుగజేస్తూ తనివి తీరకుండా ఇంకా చూడాలి అనిపించేటటువంటి గొప్ప ఆనందాన్ని కలుగజేసేటటువంటి దర్శనాన్ని అనుగ్రహించేటటువంటి వాడు. అందుకనే అంటారు కదా, ఆకారదత్వమశ్రాంతం ఆత్మనాం అనుపశ్యతాం అతృప్తి అమృత రూపాయ వెంకటేశాయ మంగళం అని చెప్పినట్లుగా మరి మనం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటూ ఎంతసేపు చూసినప్పటికీ ఇంకా చూడాలనిపిస్తుంది. ఎంతసేపు చూసి వస్తున్నప్పటికి కూడా వెనక్కి తిరిగి మరలా చూసి వస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఆ దివ్యమంగళ స్వరూపము యొక్క తత్వమే అది. ఎంతసేపు చూసినా మరలా చూడాలనిపిస్తుంది. అలాగే రాముడి యొక్క ఆ దివ్యమంగళ విగ్రహుడైనటువంటి రాముడి యొక్క ఆ స్వరూపం కూడా చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తున్నది. అలా చూస్తూ దగ్గరికి వచ్చేసింది. ఇంకెలా ఉన్నాడు? గజ విక్రాంత గమనం జటామండలధారిణం సుకుమారం మహాసత్వం పార్థివ వ్యంజనాన్వితం. ఆయన గజ విక్రాంత గమనం, ఏనుగు అడుగు తీసి అడుగు పెట్టినట్లుగా, అంటే గంభీరంగా అన్నమాట. అంటే తొట్టుబాటు లేకుండా గంభీరమైనటువంటి గజగమనం కలిగినటువంటి వాడు. జటామండలధారిణం, జడలు ధరించినటువంటి వాడే చక్కగా మర్రి ఊడలతోటి ఆ జడలు ముడివేసుకున్నటువంటి వాడై ఉన్నాడు. సుకుమారం, ఇలాగ తాపస వేషంలో ఉన్నప్పటికీ కూడా చూడడానికి చాలా సుకుమారంగా గోచరిస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి. కోమలమైనటువంటి శరీరంతో, మృదువైనటువంటి దేహంతో ఉన్నాడు. మహాసత్వం, మృదువైన వాడు కదా, మరి యుద్ధం చేయగలడా లేడా అని అనుకుంటే పొరపాటు. మహాసత్వం, మహాబలం కలిగినటువంటి వాడు.
ఇది విశేషం అన్నమాట. సహజంగా బలంగా ఉన్నాడు, కండలు తిరిగి ఉన్నాడు అంటే మృదువుగా ఉండడు. మృదువుగా ఉన్నాడు అంటే ఆ బలం అనేది అంత ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ రామచంద్రమూర్తి మృదువుగా కోమలంగానూ ఉన్నాడు, అలాగే మహాసత్వ సంపన్నుడు, బలం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. పార్థివ వ్యంజనాన్వితం, క్షత్ర లక్షణములతోటి, ఆ రాచరిక లక్షణములతోటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడైన రామచంద్రమూర్తిని రామమింది వరశ్యామం కందర్ప సదృశ ప్రభం బభూవేంద్రోపమం దృష్ట్వా రాక్షసీ కామమోహిత. ఇటువంటి ఇందీవర శ్యామం, నల్లనైనటువంటి కలువ వంటి శ్యామవర్ణం కలిగినటువంటి వాడు. అలాగే అంతేకాదు, కందర్ప సదృశ ప్రభం, మన్మధుడితో సమానమైనటువంటి ఆ రూపము తేజస్సు కలిగినటువంటి వాడు, మన్మధుడితో సమానమైన అందగాడు. ఇంద్రోపమం, ఇంద్రునితో సమానమైనటువంటి ఆ టీవీ, అదేవిధంగా తేజస్సు కూడా కలిగినటువంటి వాడైన రాముణ్ణి చూసి ఆ శూర్పణఖ కామమోహిత బభూవ. రాముణ్ణి చూసేటప్పటికీ ఆమెలో కామం అనేది పెళ్ళుబికింది. రాముణ్ణి చేరుకోవాలి, రాముణ్ణి పొందాలి అనే కోరిక ఆమెకు చాలా బలంగా కలిగిందనమాట. మరి ఆ తర్వాత శూర్పణఖ రాముణ్ణి సమీపించి ఏం చేసింది? లక్ష్మణుడు అసలు మధ్యలో ప్రవేశించి ఆమెను దండించవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈ విశేషములను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. కృతాభిషేకో రామస్తు సీతా సౌమిత్రిరేవచ తస్మాద్ గోదావరీ తీరాత్ తతో జగ్ముస్వమాశ్రమం. ఆశ్రమం తముపాగమ్య రాఘవః సహ లక్ష్మణః కృత్వా పౌర్వాహ్నికం కర్మ పర్ణశాలాముపాగమత్. ఉవాస సుఖితస్తత్ర పూజ్యమానో మహర్షిభిః లక్ష్మణేన సహ భ్రాత్రా చకార వివిధాః కథాః. స రామః పర్ణశాలాయాం ఆసీనః సహ సీతయా విరరాజ మహాబాహుః చిత్రయా చంద్రమా ఇవ. తథాసీనస్య రామస్య కథా సంసక్తచేతసః తం దేశం రాక్షసీ కాచిత్ ఆజగామ యదృచ్ఛయా. సా తు శూర్పణఖా నామ దశగ్రీవస్య రక్షసః భగినీ రామమాసాద్య దదర్శ త్రిదశోపమం. సింహోరస్కం మహాబాహుం పద్మపత్రనివేక్షణం ఆజానుబాహుం దీప్తాస్యం అతీవ ప్రియదర్శనం. గజవిక్రాంతగమనం జటామండలధారిణం సుకుమారం మహాసత్వం పార్థివవ్యంజనాన్వితం. రామమిందీవరశ్యామం కందర్పసదృశ ప్రభం బభూవేంద్రోపమం దృష్ట్వా రాక్షసీ కామమోహిత. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే సప్తదశ సర్గే నవశ్లోకాః. ఇప్పుడు ఇంకా క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓం